హే గైస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. అండ్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి సిస్టమ్ డిజైన్. అండ్ ఈ వీడియోలో మనం సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి, అండ్ వాటిలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, అండ్ హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి, లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి, అండ్ వీటిలో మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్, అండ్ వీటితో పాటు ఈ సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే, మై నేమ్ ఇస్ హరి. I'm a final year student at Srivasavi Engineering College, Tadepalligudi. And మన ఛానల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సిస్టమ్ డిజైన్ అంటే ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్, అండ్ ఆ కాంపోనెంట్స్ని ఏ ఆర్డర్లో కనెక్ట్ చేస్తే మన సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అవుతుందో తెలుసుకొని అలాగా ఆ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయడాన్ని సిస్టమ్ డిజైన్ అని అంటారు. ఇక్కడ సిస్టమ్ అంటే ఏదైనా అదొక మొబైల్ అప్లికేషన్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఒక వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఒక సాఫ్ట్వేర్ కూడా అవ్వచ్చు. అలాంటి సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేయడాన్ని సిస్టమ్ డిజైన్ అని అంటారు. అండ్ ఈ సిస్టమ్ డిజైన్లో మెయిన్గా 2 స్టెప్స్ ఉంటాయి. అవే హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్. మీరు ఏ మొబైల్ అప్లికేషన్ ఆర్ వెబ్ అప్లికేషన్ ఆర్ఎల్స్ ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసినా ఖచ్చితంగా ఫస్ట్ హై లెవెల్ డిజైన్ చేసి ఆ తర్వాత లో లెవెల్ డిజైన్ చేసి ఆ సిస్టమ్ని డిజైన్ చేస్తారు. సో ఈ హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి, అండ్ లో లెవెల్ డిజైన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హై లెవెల్ డిజైన్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఈ హై లెవెల్ డిజైన్లో మన సిస్టంలో ఉన్న కాంపోనెంట్స్ అండ్ వాటి మధ్య జరిగే వర్క్ ఫ్లోని మాత్రమే డిజైన్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం దీన్ని అర్థం చేసుకుందాం. మనం ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకుంటే ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టంలో మెయిన్గా మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అవే యూజర్, లైబ్రరీయన్, బుక్స్ అండ్ రికార్డ్స్. ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. ఒక యూజర్ లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ని బారో చేసుకోవాలి. యూజర్ బుక్స్ కోసం లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్స్ని బారో చేసుకోవాలనుకుందాం. ఇక్కడ ఫస్ట్ జరిగేది ఏంటంటే లైబ్రరీని ఆ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకుంటారు. ఈ యూజర్ హిస్టరీని చెక్ చేస్తారు. ఏమైనా బుక్స్ బారో తీసుకొని రిటర్న్ ఇవ్వాల్సినవి ఉన్నాయా, ఆ బుక్స్ బారో చేసుకునే లిమిట్ ఎక్సీడ్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఒకవేళ బుక్స్ లిమిట్ ఎక్సీడ్ అయితే దీనికి బుక్ని అలో చేయరు. అండ్ ఒకవేళ లిమిట్ క్రాస్ అవ్వకపోతే అప్పుడు ఆ బుక్ని ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఈ స్క్రీన్ మీద మీకు ఒక డయాగ్రామ్ ఇస్తాను, దాన్ని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవచ్చు. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఓకే, మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ యొక్క హై లెవెల్ డిజైన్ చూద్దాం. ఇక్కడ మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అదే యూజరు, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఇక్కడ మన యూజర్ పెట్టే రిక్వెస్ట్లో బ్యాక్ ఎండ్కి వెళ్ళి అండ్ ఆ బ్యాక్ ఎండ్ నుండి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. హెచ్ఏ శ్యామంత్ అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ఉన్నాడు. అతను తన ఫోటోని ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లో పోస్ట్గా పెట్టుకుందాం అనుకుంటున్నాడు. సో ఫస్ట్ ఏం జరుగుద్దంటే తన పోస్ట్ పెట్టుకున్నప్పుడు ఆ రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళి తన పోస్ట్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ అలాగే మన ఫొటోస్ అండ్ వీడియోస్ని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఈ వర్క్ ఫ్లోని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు ఇంకా బాగా అర్థమవచ్చు. ఒకసారి చూడండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హై లెవెల్ డిజైన్. అండ్ ఇప్పుడు లో లెవెల్ డిజైన్ అంటే ఏంటో తెలుసుకోండి. హై లెవెల్ డిజైన్లో మనం కాంపోనెంట్స్ని అండ్ ఆల్సో వాటి మధ్య ఉండే వర్క్ ఫ్లోని మాత్రమే డిజైన్ చేస్తాం. బట్ వాటి ఫంక్షనాలిటీస్ని మనం ఏం డిజైన్ చేయం. బట్ ఈ లో లెవెల్ డిజైన్లో మనం ఆ కాంపోనెంట్స్ యొక్క వర్క్ ఫ్లోతో పాటు ఫంక్షనాలిటీస్ని కూడా డిజైన్ చేయాలి. మనం ఇందాక ఎగ్జాంపుల్గా తీసుకుని లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకుందాం. ఇక్కడ యూజర్ అనేవారు బుక్స్ని బారో తీసుకోవాలంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. అవును కదా, రిజిస్టర్ అవ్వకుండా బుక్స్ని ఇష్యూ చేయరు. ఎందుకంటే అతను స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎవరో ఒకరు ఆ కాలేజ్లో పనిచేసే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు అయితేనే వాళ్ళకి బుక్స్ ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు కదా. సో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. అండ్ ఆల్సో లైబ్రరీకి కూడా కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అవే బుక్స్ లిమిట్ చెక్ చేయడం, రికార్డ్స్ని మెయింటైన్ చేయడం, బుక్స్ని బారో ఇవ్వడం, ఒకవేళ స్టూడెంట్స్ కరెక్ట్ టైంలో బుక్స్ని రిటర్న్ చేయకపోతే వాళ్ళకి ఫైన్ వేయడం, అలాంటి కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్ని మనం లో లెవెల్ డిజైన్లోనే డిజైన్ చేస్తాం. అండ్ కంపారిటివ్లీ హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో లో లెవెల్ డిజైన్ రౌండ్స్లో మీరు సిస్టమ్ డిజైన్ చేయడమే కాదు వాటికి కోడింగ్ కూడా రాయాల్సి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు స్క్రీన్ మీద డయాగ్రామ్ ఇస్తాను, ఒకసారి అది క్లారిటీగా చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవచ్చు. సో ఇది లో లెవెల్ డిజైన్ గురించి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ యొక్క లో లెవెల్ డిజైన్ డయాగ్రామ్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి సరిగ్గా చూడండి, మీకు కొంచెం ఐడియా రావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆ సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఈ సిస్టమ్ డిజైన్ నేర్చుకోకుండా మీరు అవి నేర్చుకోలేరు. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ డిఎస్సితో పాటు మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు చాలా మంచి ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఆల్సో హై పేయింగ్ జాబ్స్ కూడా కొట్టచ్చు. సో ఇప్పుడు హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్స్లో నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిస్టమ్ డిజైన్. ఈ వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇది చాలా షార్ట్ వీడియో, చాలా చిన్న వీడియో అండ్ బట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ వీడియోస్ డిలే అవుతున్నాయి, అది నా వల్లే, సారీ. అండ్ నెక్స్ట్ తొందరగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.